की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం పాన అనేటువంటి పదాన్ని భవిష్యత్ కాల్లో ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకోబోతున్నాం. పాన అనేది ఒక సహాయక క్రియ, అంటే ముఖ్య క్రియతో పాటు వస్తుంది. కర్త యొక్క లింగ్ జెండర్ని బట్టి, వచనాన్ని బట్టి, అంటే కర్త ఏకవచనం అయితే పాన అనేది కూడా ఏకవచనంలో ఉంటుంది. కర్త బహువచనం అయితే పాన అనేది బహువచనంలో ఉంటుంది. అలానే కర్త స్త్రీలింగం అయితే పాన అనేది స్త్రీలింగ రూపంలో ఉంటుంది. అలాగే పుల్లింగ అయితే పుల్లింగ రూపంలో ఉంటుంది. పాన అనేది వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో కర్త లింగాన్ని బట్టి, జెండర్ అండ్ నెంబర్ని బట్టి ఎలా వస్తుంది అన్నది నేను పార్ట్ 1లో ఒక టేబుల్ రూపంలో చెప్పాను. ఒకసారి పార్ట్ 1 అండ్ 2 కూడా వాచ్ చేయండి. పార్ట్ 3లో మనం ఫ్యూచర్లో ఏదైనా ఒక పని చేయగలుగుతాను. పానాకున్నటువంటి మీనింగ్ ఏంటి? ఏదైనా పని చేయగలగడం. అదే చేయగలగడాన్ని భవిష్యత్తులో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాము. పార్ట్ 1లో వర్తమానకాలు, పార్ట్ 2లో భూతకాలు వివరించాను. ఇప్పుడు పార్ట్ 3లో భవిష్యత్ కాలు చూద్దాం. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను పుస్తకం చదవగలుగుతాను భవిష్యత్తులో. మే కితాబ్ పఢ్ పాऊंगा అంటే ఇక్కడ సబ్జెక్ట్ మెస్కులైన్ అని అర్థమవుతుంది. అదే లేడీస్ చెప్పాలి అంటే మే కితాబ్ పఢ్ పాऊंगी. నువ్వు పాట పాడగలుగుతావు. తుమ్ గానా గా పావోగే. అదే నువ్వు అనేటువంటి పర్సన్ ఫీమేల్ అయితే తుమ్ గానా గా పావోగి అని వస్తుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. అతను సైకిల్ తొక్కగలుగుతాడు భవిష్యత్తులో. వహ సైకిల్ చలా పాయేగా. అదే ఆమె సైకిల్ తొక్కగలుగుతుంది. వహ సైకిల్ చలా పాయేగి అని వస్తుంది. ఆమె వంట చేయగలుగుతుంది భవిష్యత్తులో. వహ ఖానా బనా పాయేగి. మేము ప్రశ్న పరిష్కరించగలుగుతాము. హమ్ సవాల్ హల్ కర్ పాయేంగే. ఇదే సెంటెన్స్ ని వర్తమాన కాలంలో ఎలా చెప్పాలి, భూతకాలంలో ఎలా చెప్పాలి అండ్ భవిష్యత్ కాలంలో ఎలా చెప్పాలి. ఓకేనా? పార్ట్ 1, 2 కూడా చూడండి. పిల్లలు ఆట ఆడగలుగుతారు. బచ్చే ఖేల్ ఖేల్ పాయేంగే. మీరు హిందీ అర్థం చేసుకోగలుగుతారు భవిష్యత్తులో. ఆప్ హిందీ సమజ్ పాయేంగే. అతను కారు నడపగలుగుతాడు. వహ గాడి చలా పాయేగా. ఒకవేళ ఆమె అనాలి అనుకుంటే వహ గాడి చలా పాయేగి అని వస్తుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. సీత నృత్యం చేయగలుగుతుంది భవిష్యత్తులో.
సీత నృత్య కర్ పాయేగి. రాము కవిత రాయగలుగుతాడు. రామ్ కవిత లిఖ్ పాయేగా. అది సీత అనాలి అనుకుంటే సీత కవిత లిఖ్ పాయేగి అని వస్తుంది. నేను మొబైల్ వాడటం నేర్చుకోగలుగుతాను భవిష్యత్తులో. मैं मोबाइल चलाना सीख पाऊंगा. నువ్వు పొలంలో పని చేయగలుగుతావు. तुम खेत में काम कर पाओगे. तुम खेत में काम कर पाओगे. అతను వార్తలు వినగలుగుతాడు. वह समाचार सुन पाएगा భవిష్యత్తులో. ఆమె పెయింటింగ్ గీయగలుగుతుంది. वह पेंटिंग बना पाएगी. वह पेंटिंग बना पाएगी. మేము చెట్టు ఎక్కగలుగుతాము. हम पेड़ पर चढ़ पाएंगे. వారు నది దాటగలుగుతారు. वे नदी పార్ కర్ పాయేంగే. వారు అనేది ప్లూరల్ ఫామ్. మీరు కొత్త నియమాన్ని వివరించగలుగుతారు భవిష్యత్తులో. आप नया नियम समझा पाएंगे. మీరు అనే పర్సన్ ఒకవేళ ఫీమేల్ అయితే आप नया नियम समझा पाएंगी అని వస్తుంది. నేను తలుపు తెరవగలుగుతాను. मैं दरवाजा खोल पाऊंगा. అతను ఉత్తరం పంపగలుగుతాడు. वह पत्र भेज पाएगा. ఆమె కథ చెప్పగలుగుతుంది. वह कहानी सुना पाएगी. మేము ఆట గెలవగలుగుతాము. हम खेल जीत पाएंगे. నువ్వు పాత్రలు కడగగలుగుతావు. तुम बर्तन धो पाओगे. అంటే నువ్వు అనే పర్సన్ ఇక్కడ మేల్. అదే నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయితే तुम बर्तन धो पाओगी అని వస్తుంది. నేను కవిత గుర్తించుకోగలుగుతాను భవిష్యత్తులో. मैं कविता याद कर पाऊंगा. నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే मैं कविता याद कर पाऊंगी. నాతో పాటు ఓరల్ చెప్పండి. అతను బజారుకి వెళ్ళగలుగుతాడు. वह बाजार जा पाएगा. ఆమె ఇల్లు అలంకరించగలుగుతుంది. वह घर सजाना जान पाएगी. మీరు పని త్వరగా పూర్తి చేయగలుగుతారు. దీనినే మీరు క్వశ్చన్లు అడగాలి అనుకోండి. क्या आप काम जल्दी पूरा कर पाएंगे. పని పూర్తి చేయగలుగుతారా. వారు పుస్తకాలు అమ్మగలుగుతారు. वे किताबें बेच पाएंगे. నేను కంప్యూటర్ సరిచేయగలుగుతాను.
मैं कंप्यूटर ठीक कर पाऊंगा. నువ్వు కవిత వినగలుగుతావు. तुम కవిత సున్ పావోగే. అదే మీరు ఇది తుమ్ అనే పర్సన్ ఫీమేల్ అయినప్పుడు तुम కవిత సున్ పావోగి. అతను స్నేహితుడికి సహాయం చేయగలుగుతాడు. वह दोस्त की मदद कर पाएगा. वह दोस्त की मदद कर पाएगा. భవిష్యత్తులో ఆమె ఆలయంలో పూజ చేయగలుగుతుంది. वह मंदिर में पूजा कर पाएगी. నేను మందు కొనగలుగుతాను. భవిష్యత్తులో मैं दवा खरीद पाऊंगा. భవిష్యత్తులో నేను ఇల్లు కొనగలుగుతాను. मैं घर खरीद पाऊंगा. అలా వస్తుంది. మేము సినిమా చూడగలుగుతాము. हम फिल्म देख पाएंगे. మీరు భోజనం వడ్డించగలుగుతారు. భవిష్యత్తులో आप खाना పరోస్ పాయేంగే. పరోస్న అంటే వడ్డించడం అన్నమాట. వారు మంచి పని చేయగలుగుతారు. వే అచ్చా కామ్ కర్ పాయేంగే. వే అచ్చా కామ్ కర్ పాయేంగే. నేను పత్రిక చదవగలుగుతాను. మే పత్రిక. పత్రిక అంటే మ్యాగజైన్, న్యూస్ పేపర్ అనాలి అంటే సమాచార పత్ర. పఢ్ పాऊंगा. అతను పాట వినగలుగుతాడు. వహ గీత్ సున్ పాయేగా. ఆమె కుట్టు పని చేయగలుగుతుంది. వహ సిలాయి కర్ పాయేగి. ఆమె కుట్టు పని చేయగలుగుతుంది. నువ్వు వాహనం ఆపగలుగుతావు. తుమ్ గాడి రోక్ పావోగే. క్వశ్చన్లు అడగాలనుకోండి. క్యా తుమ్ గాడి రోక్ పావోగే. నువ్వు వాహనం ఆపగలుగుతావా? మేము దారి కనుగొనగలుగుతాము. हम रास्ता ढूंढ पाएंगे. నేను లేఖ టైప్ చేయగలుగుతాను. मैं పత్ర టైప్ కర్ పాऊंगा. నేను అనే పర్సన్ ఫీమేల్ అనుకోండి. मैं పత్ర టైప్ కర్ పాऊंगी అని వస్తుంది. నువ్వు కంప్యూటర్ వాడగలుగుతావు. तुम కంప్యూటర్ చలా పావోగే. అదే నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అనుకోండి. తుమ్ కంప్యూటర్ చలా పావోగి అని వస్తుంది. అతను పిల్లలకు బోధించగలుగుతాడు. వహ బచ్చోం కో పడా పాయేగా. నాతో పాటు వారలు చెప్పండి. పానా అనేది భవిష్యత్ కాల్లో ఏ కర్తకి ఎలా వస్తుంది అన్నది పార్ట్ 1లో వివరించాను. ఒకసారి అది కూడా చూడండి. మేము ఇల్లు శుభ్రం చేయగలుగుతాము. హమ్ ఘర్ సాఫ్ కర్ పాయేంగే. 44 కూడా ఒకసారి చూడండి. ఆమె పాట గుర్తించుకోగలుగుతుంది. వహ గానా యాద్ కర్ పాయేగి. మీరు మీటింగ్ లో మాట్లాడగలుగుతారు. ఆప్ బైఠక్ మే బోల్ పాయేంగే.
వారు సమస్య పరిష్కరించగలుగుతారు. వే సమస్య సుల్झा పాయేంగే. నేను సమయానికి చేరగలుగుతాను. मैं समय पर पहुंच पाऊंगा. నువ్వు బ్యాగ్ ఎత్తగలుగుతావా? तुम बैग उठा पाओगे. కావాలి అంటే క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయండి. क्या तुम बैग उठा पाओगे. అతను పొలానికి నీరు పెట్టగలుగుతాడు. वह खेत सींच पाएगा. ఇలా పానా అనేటువంటి సహాయక క్రియ ఏదైనా పని చేయగలగడం అనే పదాన్ని అనే అర్థాన్నిచ్చే పానాన్ని మనం భవిష్యత్తులో నేర్చుకున్నాము. ఓకే, అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.